साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। नोट के बदले वोट केस के मुलजिम रेवंत रेड्डी को हाईकोर्ट से राहत मिली है। अदालत ने रेवंत की जमानत पर जो शर्त लगाई थी उसे खत्म किया। रेवंत रेड्डी को कोडिंगल से बाहर न जाने की जो शर्त लगाई गई थी उसे अदालत ने बर्खास्त कर दिया है। ताहम अदालत ने रेवंत रेड्डी को एसीपी ऑफिस में हर पीर के रोज हाजिरी देने और दस्तखत की शर्त को बरकरार रखा है। तेलंगाना के बेशर चेकपोस्ट पर एसीबी ने धावे किए और रिश्वत हासिल करने वाले ओहदेदारों के खिलाफ कार्रवाई की। नलगुंडा, आदिलाबाद, खम्मम और दूसरे अजला में रात देर गए एसीबी की जानिब से धावे किए गए और लॉरियों और ट्रक ड्राइवरों से हासिल की जाने वाली रिश्वत की रकम को जब्त किया गया और कसूरवार ओहदेदारों के खिलाफ केस दर्ज किया गया। खम्मम में रिश्वत हासिल करने वाले इंचार्ज चंद्रशेखर के खिलाफ कार्रवाई की गई। అవినీతికి పాల్పడుతున్నారని ఈ హైవే మీద వచ్చి వెళ్ళే వాహన డ్రైవర్ల నుండి ఫైన్ అమౌంట్ కాకుండా ఫీ అమౌంట్ కాకుండా అదనంగా లంచం డబ్బులు వసూలు చేస్తున్న ఆరోపణపై మేము గత రాత్రి 1 గంట నుండి ఇక్కడ తనిఖీలు చేపడుతున్నాము. అయితే ఈ తనిఖీల్లో శ్రీ చంద్రశేఖర్ అనే ఏఎంబీఐ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. టోటల్గా రాత్రి నుండి 1,28,000 రూపాయలు ఫైన్ అమౌంట్ కలెక్ట్ చేశారు. దానికి తోడు సుమారు 11,000 రూపాయలు లంచంగా వసూలు చేస్తూ మాకు ఇక్కడ ఇప్పుడు పట్టుబడ్డారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నాము. పై అధికారులకు ఇది हेलमेट के इस्तेमाल के ताल्लुक से शहरियों ने मिला जुला रद्द अमल दिया है। तेलंगाना हुकूमत 2 पहियों वाली गाड़ी इस्तेमाल करने वाले अफराद के लिए हेलमेट को लाजमी करना चाहती है। ऐसे में साक्षी के नुमाइंदे ने आवाम से उनका रद्द अमल जाना है। बाज़ लोगों का मानना है कि हेलमेट का इस्तेमाल हादसात और आलूदगी से बचने के लिए ज़रूरी है। बाज़ लोगों ने हेलमेट के इस्तेमाल को गैर ज़रूरी बताया है। ప్రయోజనం ఏముందంటే అసలు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు స్వయంగా కలిగిన ప్రయోజనం ఏమన్నా? మన సేఫ్టీ గురించి అంతే కానీ భయపడు అనే దాని గురించి అని కాదు. సేఫ్టీ ఉండాలి హెల్మెట్ అని పెట్టుకుంటాం. సడన్లీ హెల్మెట్ కొనాలంటే కూడా ప్రాబ్లమే కదా. వస్తే 6,000 శాలరీ, 1,200 హెల్మెట్ పెట్టాలంటే కూడా కష్టమే కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఎమర్జెన్సీ ఇప్పుడు నేను కొరియర్ వేసా, ఊరికే హెల్మెట్ పెట్టాలి తీయాలంటే మాకు కూడా కష్టమే. ఈ మధ్య అయితే ఏం పట్టుకోలేదన్న. ఇంతకుముందు అయితే చాలా కష్టమే అయ్యేది. ఇప్పుడు మళ్ళీ 1,000 రూపాయలు చాలనంటే ఎక్కడి నుంచి కడతాం చెప్పండి. వచ్చేదే శాలరీ తక్కువ, మళ్ళీ 1,000 రూపాయలు చాలన్న 500 చాలంటే మాకు కూడా కష్టమే కదా. నుంచే యూజ్ చేస్తాను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. హెల్మెట్ వాడకం పైన అంటే ఎట్లా మీ అంతకు మీరే స్వచ్ఛందంగా పెట్టుకుంటారా లేదన్నా ఏదైనా అవేర్నెస్ కార్యక్రమాలు చూసి ఇట్లా చేసుకోవడం జరిగింది? సేమ్ సేఫ్టీ కోసం యాజ్ వెల్ as పొల్యూషన్ నుంచి సేఫ్ అవడం కోసం. జుట్టు ఊడిపోద్ది, పైకి వెళ్ళి పక్క నుంచి కనపడదు, కట్టుకొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే అలా రష్ ఉంటుందన్న టైంలో సైడ్ నుంచి తీస్తుంటాం కదా, తగిలేస్తుంటాం. అందుకని అంటే పోలీసులు ఎప్పుడైనా హెల్మెట్ యూజ్ చేయలేదని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా చలానా రాయడం లాంటిది ఏదైనా జరిగిందా ఈ మధ్య కాలంలో కాదు, 7-8 years బ్యాక్ 2009 टाइम। आज दुनिया भर में यौम आलमी ख्वानदगी यानी लिटरेसी डे मनाया जा रहा है। यौम ख्वानदगी की मुनासिबत से विजयवाड़ा में आंध्र प्रदेश हुकूमत की जानिब से सरकारी तकरीब का इनेकाद हुआ। इस मौके पर तालीम बालिगान हासिल करने वालों की हौसला अफजाई की गई। वज़ीर आला एन चंद्रबाबू नायडू ने हिंदुस्तान की ख्वानदगी की शरह का जिक्र करते हुए तालीम हासिल करने पर जोर दिया। ప్రపంచమంతా కూడా అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం। ఇప్పటికి కూడా మనం చూస్తే చాలా మంది చదువుకొని ఉన్నారు। అందులో అగ్రస్థానంలో భారతదేశం ఉంది। ప్రపంచంలో చదువుకోని వారి సంఖ్యలో 50% భారతదేశం ఉందంటే మనం ఎంత వెనుకబడిపోయామో అర్థమవుతుంది। ఇప్పుడే నేను ఒక పద్ధతి ప్రకారం వచ్చిన వారిని ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామి బాగా చదువుకున్నారో వారి యొక్క విషయాలు మీరు చూశారు। మామూలుగా మనిషి విద్యతో తెలివితేటలు వస్తాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ప్రపంచ జ్ఞానం వస్తుంది, మనిషి 10 మందిలో ఎట్లా మాట్లాడాలి అనే విషయాలు కూడా చాలా స్పష్టత వస్తుంది।
मोदी बाबू वेंकैया के खिलाफ पुलिस स्टेशन में शिकायत दर्ज कराने का सिलसिला जारी है। विशाखापट्टनम में कांग्रेस कायदीन ने वजीर आजम नरेंद्र मोदी, एपी के वजीर आला चंद्रबाबू नायडू और मरकजी वजीर वेंकैया नायडू के खिलाफ पुलिस स्टेशन में शिकायत दर्ज कराई है। इन तीनों कायदीन पर एपी को खुसूसी मौक़िफ़ देने के मामले में वादा खिलाफी का इल्जाम है। ఇవాళ ఏదైతే ప్రత్యేక హోదా మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు మాట తప్పి తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారో దాని మీద, అలాగే రీఆర్గనైజేషన్ బిల్లు 2014 ఏదైతే ఉందో ఆ బిల్లులో ఏమీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితిలో మరి ఈరోజు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దాని మీద వెంటనే ఇప్పటికైనా స్పందించి వాళ్ళు చేయకపోతే భవిష్యత్తులో మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మరలా ఇది ఉధృతం చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇవాళ గోపాలపట్నంలో బేరా భాస్కర్ గారు, రమణ కుమార్ గారి ఆధ్వర్యంలో అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉత్తర నియోజకవర్గం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి नेल्लूर की कॉफी फैक्ट्री में आग लगने का वाकया पेश आया है। टाटा मंडल के इंडस कॉफी सेंटर में आग लगने से 3 अफराद के हलाक होने की खबर है, जबकि एक शख्स की हालत तशवीशनाक बताई जा रही है। महलुकीन के रवीर रविंद्र कुमार ईश्वर के तौर पर शिनाख्त की गई है। जख्मियों का चेन्नई के अस्पताल में इलाज किया जा रहा है। काकीनाडा में पेंशन न मिलने से आवाम को मुश्किलात का सामना करना पड़ रहा है। ज़ईफ अफराद पेंशन ऑफिस चक्कर लगाकर थक चुके हैं, उन्हें अब तक पेंशन नहीं मिला है। वजीफा याबों ने बताया कि उन्हें मुख्तलिफ हीले बहाने बनाकर पेंशन देने में ताख़ीर की जा रही है। वायएसआर कांग्रेस पार्टी ने वजीफा याबों से इंसाफ करने और उन्हें फौरी पेंशन जारी करने की मांग की है। కానీ 1వ తారీఖు ఇచ్చేది ఇంతవరకు కూడా పింఛను ఇవ్వలేదు. చాలా బాధపడుతున్నారు ప్రజలు. ఎంతమంది వస్తున్నారో చూశారు కదా, ఎవరికి కూడా పింఛను ఇవ్వటం లేదండి. ఏమంటున్నారు, వేళకు ఇప్పుడు వచ్చి ఇవ్వటం లేదు. 1వ తారీఖు నుంచి తిరుగుతున్నాండి మేము. ఇవాళ వరకు కూడా మనకి ఏమి ఇవ్వలేదు. పోయిన నెలేమో మూడు రోజులు ఇచ్చారటండి, మాకు తెలియలేదు. ఆ తర్వాత మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడే తెచ్చుకున్నాం. పోయిన నెల మీకు మున్సిపల్ ఆఫీస్లో కాదు ఇక్కడ వచ్చి తీసుకోండి అని చెప్పారు మొన్న. చెప్తే ఇక్కడ కానీ 1వ తారీఖు నుంచి తిరుగుతున్నా, ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇది 1వ తారీఖు ఇస్తున్నారండి. 1వ తారీఖు నుంచి అలా రోజు వచ్చి పోవడం తప్ప రెండోది ఏమీ లేదండి. జనాల మట్టి పెరిగే సూర్యమంటి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ వచ్చి పొద్దున్న నుంచి రాత్రి మధ్యాహ్నం దాకా కాపలా కాసి, పడి కాపలా కాసి అమటి వాళ్ళు వస్తున్నారు, ఎంతోమంది వస్తున్నారు. ఈ రోజు కూడా జనాలు విపరీతం పెరిగారు. ఒక్కసారిగా రావాలంటే వాళ్ళకి అవ్వలేరు కదా. 2015 జూన్ నెలలో 30వ డివిజన్ నందు ఇంచుమించు చనిపోయిన వాళ్ళ పెన్షన్స్, బతికున్న వాళ్ళ పెన్షన్లో కూడా ఇక్కడ ఉన్న జన్మభూమి కమిటీ మరియు అధికారులు అంతా కుమ్మక్కయ్యి ఆ డబ్బుని 66,000 దాకా స్వాహా చేశారు. ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి అప్పుడే 15 రోజులు అవుతుంది. మేము అధికారుల దృష్టిలో అయితే జూన్ నెలలోనే అధికారుల దృష్టిలో పెట్టాం. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, టీపీఆర్ గారు దృష్టిలో పెట్టాం. కానీ ఎటువంటి స్పందన, దాని మీద ఎటువంటి చర్య, ఎటువంటి విచారణ జరపలేదు. తర్వాత తదుపరి మేము కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు చెప్పిన తర్వాత విచారణ జరగడం మొదలెట్టానన్నారు. ఈ రోజు దాకా ఎటువంటి పురోగతి జరగలేదు. చనిపోయే వాళ్ళు డబ్బులు తీసుకోవడం కాకుండా బతుకున్న వాళ్ళు వీళ్ళందరూ బతుకున్న వాళ్ళ డబ్బులు కూడా స్వాహా చేశారు. వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. मरकजी वजीर दाखिला राजनाथ सिंह ने हैदराबाद में CISF की पासिंग आउट परेड की सलामी ली। नेशनल इंडस्ट्रियल सिक्योरिटी एकेडमी की जानिब से तरबियत याफ्ता असिस्टेंट कमांडेंट सब इंस्पेक्टरान की पासिंग आउट परेड की सलामी ली और उनसे नेक तवक्कियात का इजहार किया। राजनाथ सिंह ने सिक्योरिटी खिदमात के हवाले से CISF जवानों की खिदमत को खिराज तहसीन पेश किया। हमारे असिस्टेंट कमांडेंट्स, हमारे सब इंस्पेक्टर्स, उनको पुनः मैं बधाई देना चाहता हूं और मैं ईश्वर से यह प्रार्थना करता हूं कि आपके अंदर इतनी क्षमता दे, आपके अंदर इतना साहस दे, आपके अंदर इतना शौर्य दे, आपके अंदर इतना पराक्रम दे, ताकि भारत को पूरी तरह से सुरक्षित भारत बनाने में और भारत का मस्तक सारी दुनिया में ऊंचा करने में आप पूरी तरह से अपना योगदान दे सकें, यही ईश्वर से प्रार्थना करते हुए और साथ ही यह नेशनल इंडस्ट्रियल सिक्योरिटी एकेडमी के सारे जितने भी अधिकारी, जितने भी कर्मचारी, सब मिला जुलाकर इस एकेडमी परिवार के जितने सदस्य हैं, उनके योगदान को भी नकारा नहीं जा सकता है।
कम करके नहीं आंका जा सकता है। यदि यह ट्रेनिंग यदि आपको हासिल हुई है तो उसमें मेजर कंट्रीब्यूशन यदि किसी का है तो नेशनल इंडस्ट्रियल सिक्योरिटी एकेडमी का है। सोनिया गांधी ने कहा है कि नरेंद्र मोदी हुकूमत ज़मीनी हकीकत से वाकिफ़ नहीं है। सोनिया ने तहवील अराजी ऑर्डिनेंस को हुकूमत की जानिब से वापस लेने का हवाला देते हुए कहा कि हुकूमत ज़मीनी और बुनियादी हक़ाइक़ से वाकिफ़ नहीं है। सोनिया ने तहवील अराजी कानून में तरमीम के लिए कांग्रेस पार्टी की जानिब से की जाने वाली जद्दोजहद की सताइश करते हुए कहा कि पार्टी की मुखालिफत की वजह से ही हुकूमत मुखालिफ किसान तरमीम से दस्तबरदार हुई है। सोनिया गांधी कांग्रेस वर्किंग कमेटी के इजलास से मुखातिब थी। सोनिया गांधी ने मोदी हुकूमत पर जवाहरलाल नेहरू को निशाना बनाकर नई तारीख मुरतब करने का इल्जाम लगाया। सोनिया गांधी ने एनडीए हुकूमत की तर्ज हुक्मरानी पर तनकीद की। Barely 2 weeks after the Modi government had first promulgated its draconian land acquisition order. For reasons best known to it, the Modi chose to disregard the will of Parliament and displayed an inexplicable hurry to snatch land from our farmers. Thanks to our campaign, मोदी हुकूमत पर तनकीद करने पर मरकजी वजीर मुख्तार अब्बास नकवी ने सोनिया गांधी को तनकीद का निशाना बनाया है। नकवी ने सोनिया गांधी के इल्जामात को मुस्तरद कर दिया है। देखो, जिस पार्टी की हवा निकल जाती है वो इसी तरह की हवाई बातें करती है। अब क्योंकि इनकी जो है वो पूरी तरह से गणित बिगड़ चुकी है, इसलिए जो है वो राजनीतिक गणित जब बिगड़ जाती है तो इसी तरह के बहके हुए बेसुरे बयान सुनाई पड़ते हैं। उन्हें अगर इतना सा नहीं समझ में आ रहा है कि देश की ज़मीन की हकीकत क्या है, देश क्या चाह रहा है और देश जो चाह रहा है वो नरेंद्र मोदी की सरकार कर रही है, अगर वो इतना नहीं समझ पा रहे हैं तो उनकी आने वाले दिनों में कांग्रेस का और क्या हश्र होने वाला है उसका अंदाज़ा आसानी से लगाया जा सकता है। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने आज आलमी मार्केट में पैदा होने वाली अबतर सूरत हाल का जायज़ा लेने के लिए आला सतही इजलास का इनेकाद किया। इस इजलास में चीन की मईशत से इन्हितात के बाद हिंदुस्तान के इम्कानात पर गौर किया गया। इस इजलास में मरकजी वज़रा के अलावा कॉरपोरेट इदारों के सरबराहों ने और माहिरीन माशियात ने शिरकत की। शिरकत करने वालों में अरुण जेटली, सुरेश प्रभु, नितिन गडकरी, निर्मला सीताराम और दूसरे शामिल हैं। सनती इदारों से स्टेट बैंक ऑफ इंडिया के सरबराह अरुंधति भट्टाचार्य, आईसीआईसीआई बैंक के चंदा कोचर और दूसरे शामिल हैं। महाराष्ट्र हुकूमत ने शीना बोरा कत्ल केस के पस मंजर में बाज़ अहम फैसले लिए हैं। मुंबई पुलिस कमिश्नर राकेश मारिया को डीजीपी होमगार्ड के ओहदे पर बढ़तरी दी गई है, जबकि डीजीपी रैंक के ऑफिसर अहमद जावेद को मुंबई पुलिस कमिश्नर मुकर्रर किया गया है। हुकूमत ने इस इम्कान को मुस्तरद कर दिया है कि शीना बोरा कत्ल केस की तहकीकात के सिलसिले में तब्दीली के फैसले किए गए हैं। गणेश त्यौहार के सिक्योरिटी इंतजामात और लॉ एंड ऑर्डर के पेश नज़र ये तब्दीली के फैसले किए गए हैं। मगरबी बंगाल में जारी हवा के दबाव का असर दोनों रियासतों तेलंगाना और एपी पर नजर आ रहा है। विशाखापट्टनम महकमे मौसमियात ने अगले 24 घंटों में तेज बारिश होने की उम्मीद जाहिर की है। महकमे मौसमियात के मुताबिक 1 या 2 मकामात पर खतरनाक बारिश होने का इम्कान है। आखिर में सुर्खियां एक बार फिर। गणेश त्यौहार के इंतजामात का वज़ीर दाखिला ने लिया जायजा, बिला खलल बिजली की सप्लाई को यकीनी बनाने की हिदायत। हैदराबाद में पीने के पानी की किल्लत से निपटने के लिए किए जा रहे हैं इक़दाम, टी श्रीनिवास यादव का ऐलान। शर्मिला ने वरंगल में मुस्लिम खानदान को दिया पुरसा, महबूबाबाद में मुख्तलिफ अफराद के लवाहिकीन से की मुलाकात। तहवील अराज़ी बिल में तरमीम न करने का फैसला कांग्रेस की जद्दोजहद का नतीजा, हुकूमत ज़मीनी हक़ाइक़ से वाकिफ नहीं, सोनिया गांधी का इल्जाम। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।